ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి శనగల్లో రకరకాల శనగలు ఉంటూ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు మీరు. ఈ శనగలు అప్పుడప్పుడు అలా సాలడ్ లా తినాలన్నా, ఉడకబెట్టుకుని తినాలన్నా బోర్ కొడుతూ ఉంటుంది. అవునమ్మా. అలాంటప్పుడు పనికొచ్చే ఈ దోశ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దామా? మామూలుగా మినపిండి దోశలు, బియ్యపిండి దోశలు జనాలకు తెలుసు. ఇప్పుడు అన్నిట్లో శనగపిండి కనుక వాడుకుంటుంటే గ్యాస్ అని చాలా మంది వాడట్లేదు, కానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రక్తంలోకి గ్లూకోజ్ శాతం ఎక్కువ వెళ్లకుండా నివారించడానికి శనగలు బాగా పనికొస్తాయి. ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది శనగల్లో. 25% ప్రోటీన్ ఉంటుంది శనగల్లో. అందుకని శనగలతోనే దోశ వేసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. హై ప్రోటీన్ దోశ డయాబెటీస్ పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, ఒబిసిటీ రాకుండా కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అలాంటిది ఎలా చేయాలో చూద్దాం. శనగల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నాటు శనగలు 1 కప్పు, ముడి బియ్యం 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఇడ్లీ కారపొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉదయం శనగల దోశ వేసుకోవాలి అంటే రాత్రికి మనం శనగల్ని ముడి బియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఒక బౌల్లో నాటు శనగలను వేసేసి నీళ్లు పోసి నానపెడుతున్నాం. మరొక బౌల్లో ముడి బియ్యము, మెంతులు. ఆ దోశలు గుల్లగా సాఫ్ట్ గా రావటం కోసం మెంతులు కూడా వేస్తాం. ఈ రెండింటిని నీళ్లు పోసేసి 2 బౌల్స్ లో నానపెట్టేసుకుంటాం. ఉదయం మిక్సీ జార్ తీసుకుని నీళ్లలో నానిన శనగలను మనం కడిగేసేసి మిక్సీ జార్లో వేసుకుంటాం. ఆ తర్వాత నీళ్లలోంచి ఆ ముడి బియ్యాన్ని, మెంతులు కూడా తీసేసి మిక్సీ జార్లో పైన వేసేసి దాని మీద పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, పెరుగు ఇవన్నీ కలిపేసేసి శనగల పిండి అట్లా రుబ్బుకుంటాం. కొద్దిగా నలిగిన తర్వాత నీళ్లు పోసేసి మరోసారి తిప్పితే పలుచుగా దోశల పిండి తయారవుతుంది. అలా తయారు చేసుకున్న దోశల పిండిని ఒక బౌల్లో తీసేసుకుని నాన్ స్టిక్ రేక్ పైన 2 గరిటెల పిండి వేసేసి పలుచగా మనం దోశ పోసేస్తాం. అట్లా కొద్దిగా వేగిన తర్వాత మేగడ రాసేసి అంచులమట శనగల దోశ పైన ఇడ్లీ కారపొడి అందరిళ్లలో ఉంటుంది కదా, వేరుశనగపప్పుల కారపొడి కానీ, ఇడ్లీ కారపొడి కానీ అది ఉంటే దాని మీద అట్లా చల్లేసేసి పైన కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. చూసారుగా, మెంతులు, పెరుగు ఇవన్నీ ఉండటం వల్ల క్రిస్పీగా శనగల దోశ కలర్ఫుల్ గా బాగా వచ్చింది. చూసారుగా ఈ శనగల దోశ రెసిపీని. మరి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోని ఆరోగ్యవంతంగా ఆరోగ్యాన్ని అందించే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే గనక కొన్ని రెసిపీస్ తెలియాలి కదా. ఆ రెసిపీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో మనం చూపించే రెసిపీస్ అన్ని ఫాలో అవ్వండి. డాక్టర్ గారు, మరి ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా యోగాలో భాగంగా ఏం చూపించబోతున్నారండి? ఇంతవరకు ఎప్పుడు మన జీ తెలుగులో చూపించని ఆసనం చూపిద్దాం అనుకుంటున్నామా? ఓకే. సుగ్రీవాసనం. హనుమానాసనం ఉన్నట్టు సుగ్రీవాసనం అంటే మరి వాలాసనం ఉందా అని ఇంకోటి కూడా అంటుంటారు. ఒకదానికి ఒక పేరు పెట్టేస్తుంటారు, ఒక్కొక్క ఫలితం స్పెషల్ గా ఉంటుంది. అన్నీ ఉన్నాయి అట్లా. మరి అలాంటి సుగ్రీవాసనం సహజంగా 100కి 95 మందికి రాదని చెప్పొచ్చు. ఓకే, అంత కష్టం అన్నమాట. ఒక 5% జనాలు మాత్రం, వయసులో ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవారు మాత్రం ప్రయత్నం చేస్తే వస్తుంది. లేనప్పుడు కాస్త ఎక్కువ నెల సాధన చేస్తే ఎక్కువ మందికి సాధ్యపడుతుంది. అలాంటి సుగ్రీవాసనం అసలు ఎలా చేయాలో చూద్దాం. ముందు సుగ్రీవాసనం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని కుడి కాలి గుత్తి భాగంలో టెర్రా బ్యాండ్ ఒక దాన్ని మనం అట్లా తగిలించుకుంటాం. ఆ తర్వాత ఎడమ పాదాన్ని ముందు అట్లా పెట్టాలి. అట్లా ఉంచిన తర్వాత 2 చేతులు కాలుకి ఇరువైపులా అట్లా నేల మీద ఆనిచ్చేసేసి ముందుగా ఎడమ కాలుని స్ట్రెయిట్గా చాపేసేయాలి. కుడి కాలు కట్టేసిన బ్యాండ్ని మనం పట్టుకుని మెల్లగా చేతులు లేపి ఆ చేతుల్ని తల వెనకాల భాగంలో కూడా అట్లా తీసుకువెళ్ళి స్ట్రెయిట్గా చాపేసి చేతుల్ని ఆ బ్యాండ్ పట్టుకుని బ్యాండ్ని పైకి లాగుతూ నడుముని మెడని ఎంత వెనక్కి అట్లా విరవగలిగితే అంత మంచిది. ఇది సుగ్రీవాసనం. ఈ రకంగా చేయటం అనేది చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. ఈ రకంగా సుగ్రీవాసనం పిల్లలకి చేయించగలిగితే మంచిది. ఈసారి కాళ్ళు మార్చుకుని కూడా ఇంట్లో మనం ప్రాక్టీస్ చేయగలిగితే బాగుంటుంది. పిల్లలకి నేర్పినప్పుడు అట్లా కూడా నేర్పాలి. తర్వాత ఆసనాన్ని తీసేసి కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కూర్చొని రిలాక్స్ అవుతాం. చూసారు కదండి, మరి ఈ సుగ్రీవాసనం అన్నది ఎవరు చేస్తే బాగుంటుంది, ఎందుకు చేయాలో కూడా డాక్టర్ గారు వివరించారు. కాబట్టి అది చేసే పద్ధతి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం చూపించాం. మీరందరూ కూడా ఈ సుగ్రీవాసనాన్ని మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి. నమస్కారం అండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు సాకా కామేశ్వరరావు అండి. కామేశ్వరరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విశాఖపట్నం జిల్లా మాడుగుల కోడూరు అండి.
ఓకే, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం కామేశ్వరరావు గారు. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నా అమ్మా. మీరంటే మాకు ఎంతో ఇదండి, మేము అంతా ఫాలో అవుతాం, మీ వీడియోలు అవి చూస్తూ ఉంటాం. నాకు 51 years అండి. ఇప్పుడు 20 years బ్యాక్ 165 వచ్చిందండి షుగర్, డయాబెటిక్. అప్పట్లో డ్రింక్స్ స్వీట్స్ కొంచెం తగ్గిస్తే ఏదో అలా కంట్రోల్ అయిపోయింది సార్. ఈ మధ్య మళ్ళీ ఒక 1 month నుంచి వస్తుందండి. తినక ముందు 160 వచ్చిందండి, తిన్న తర్వాత 180 175 అలా చూపిస్తుందండి. అవునండి. దానికి మాకు ప్రాబ్లం ఏంటంటే ఇచ్చింగ్ వచ్చేస్తుందండి పాస్కి వెళ్ళే దగ్గర. దానికి మరి మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలాగ రెమెడీస్ ఏమైనా? 20 ఏళ్ల క్రితం షుగర్ కనపడినప్పుడు బార్డర్ లో ఆహార నియమాల ద్వారా తగ్గించుకున్నారు తప్ప మందు మొదలెట్టలేదు కదండి? లేదు సార్, మొదలెట్టలేదండి. అప్పటి నుంచి నార్మల్ గానే ఉంటున్నదా మీకు టెస్ట్ చేసుకుంటుంటే? ఈ మధ్య టెస్ట్ చేసాం కానీ ఇంతవరకు ఎప్పుడు టెస్ట్ చేయలేదు సార్. సరే, మీకు ఏదో బార్డర్ లో కనపడింది షుగరు. అవును సార్. కొన్ని మీరు ఆ స్వీట్స్ మానేయటం, ఆల్కహాల్, షుగర్ పెరగడానికి ఇట్లాంటి 2 కారణం. కొద్దిగా షుగర్ అని వచ్చేసరికి కొద్దిగా వాకింగ్, కొద్దిగా వ్యాయామాలు, కొద్దిగా అవన్నీ మారుంటారు కొంత. అవునండి. దానివల్ల పూర్తిగా నార్మల్ అయింది. ఇప్పుడు కూడా మీకు ఏదో 500-600 తిన్నాకండి, ఫాస్టింగ్ 300 అట్లా ఉంటే HbA1c కనుక ఎక్కువ ఉంటే ఎన్నో సంవత్సరాల చూడండి డ్యామేజ్ అయింది అనుకోవచ్చు. అవును సార్. కానీ మీకు అదేం జరగల. మీరున్న డిసిప్లిన్ కి ఇది చాలా కంట్రోల్ గా ఉంది. ఇప్పుడు మళ్ళా షుగర్ అనేది ఇక బార్డర్ దాటి వెళ్ళింది. అవును సార్. ఇక డయాబెటీస్ అని అనొచ్చు. ఇక మందులు లేకుండానే మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందండి. ఇక ఫ్రూట్స్ తిన్నా మీకు ఉన్న స్థితికి అసలు డయాబెటీస్ ఏమీ రాదు. అందుకని ఫస్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఇచ్చింగ్ తగ్గడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా ఇప్పుడు ఫాస్టింగ్ ఎక్కువ ఉంది మీకు పోస్ట్ లంచ్ కంటే. అవును సార్. అందుకని 160 ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఈవినింగ్ ఆహారంలో కాస్త వాల్నట్స్, పుచ్చగింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, ఒక 5-6 రకాల విత్తనాలని ప్రొద్దునే నానపెట్టుకోండి. ఇదే ఆహారంగా డిన్నర్ లో తింటాం కాబట్టి కొంచెం బాదం పప్పులు పెట్టుకుంటే ఒక 20 అట్లా. ఈ నట్స్ అన్ని నానపెట్టుకున్న సాయంకాలం 1-2 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ, 2-3 ఎండు ఖర్జూరాల వరకు పర్లేదు నంచుకుంటూ వీటిని తినేయండి. ఆ తర్వాత జామకాయ, దానిమ్మ ఇట్లాంటి ఫ్రూట్స్ కొద్దిగా తినండి సాయంకాలం పూట. ఇది బిఫోర్ 7 తినండి. 6 to 7 లోపు డిన్నర్ అయిపోవాలి మీకు. ఇది డిన్నర్ తిన్నాక 1 గంట వాకింగ్ చేసుకోండి. ఎప్పుడన్నా 8-9 ఏదో టైంలో మీరు కుదిరితే. అలాగే సార్. ఇది ఫాస్టింగ్ షుగర్ని వెంటనే కంట్రోల్ చేస్తాయి. మధ్యాహ్నం పూట అండి రైస్ మానేసి పుల్కాలు పెట్టుకోండి. ఉదయం పూట కొంచెం కొబ్బరి ముక్కలు, నానబెట్టిన వేరుశెనగ పప్పులు, ఏదన్నా పెసల మొలకలు లాంటి. వారంలో ఒక 5-6 రోజులన్నా వీటిని తినండి. 1 గంట ఏదన్నా వ్యాయామాలు కానీ, ఆటలాడుకోవటం కానీ, ఏదన్నా పనులు చేసుకోవటం అట్లాంటి కష్టపడండి కాస్త. థ్యాంక్ యూ సార్. మంచిదండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ కామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.